మనం బీఎడ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేస్తున్నాము. ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని 20 క్వశ్చన్స్ను మనం పరిశీలిద్దాం. ముందుగా రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వబడిన పారాగ్రాఫ్ను చదివి అర్థం చేసుకున్న తర్వాత దాని కింద ఇవ్వబడిన క్వశ్చన్స్ను మనం చేయాలి. క్వశ్చన్ నెంబర్ 81 చూద్దాం. ఆక్షన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ ద హైయెస్ట్ ప్రైజ్ ఆఫర్డ్ ఓన్లీ ఎట్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఎట్ ఏ ప్రైజ్ లెస్ దెన్ దేర్ ట్రూ వాల్యూ వెరీ చీప్లీ. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇక్కడ హయ్యెస్ట్ ప్రైజ్ ఆఫర్డ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, ద ఎంకరేజ్ బయర్స్ టు బిడ్ హయ్యర్ ఫిగర్స్. సో మన సమాధానం ఫర్ ద హయ్యెస్ట్ ప్రైజ్ ఆఫర్డ్. క్వశ్చన్ నెంబర్ 82 పరిశీలిద్దాం. ద ఎండ్ ఆఫ్ ద బిడ్డింగ్ ఈజ్ కాల్డ్ నాకింగ్ డౌన్ బికాస్ ద ఆక్షనీర్ నాక్స్ ద బయర్ డౌన్, ద ఆక్షనీర్ నాక్స్ ద రోస్ట్రమ్ డౌన్, the goods are knocked down on the table, the auctioneer bangs the table with a hammer. మనం ఇప్పుడు పారాగ్రాఫ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, నాకింగ్ డౌన్ గూడ్స్ ఫర్ ద బిడ్డింగ్ విత్ ద ఆక్షనీర్ బిగ్ బ్యాంగ్స్ స్మాల్ హ్యామర్ అన్న పదం ఉంది కదా, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా హ్యామర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మన సమాధానం 4వ ఆప్షన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 83. వాట్ డస్ ద ప్రేజ్ టు గ్యాదర్ మీన్? టు గ్యాదర్ అంటే అర్థం టు కలెక్ట్. క్వశ్చన్ నెంబర్ 84. ద రోమన్స్ యూజ్డ్ టు సెల్ బై ఆక్షన్ స్పాయిల్డ్ గుడ్స్, ఓల్డ్ వార్న్ అవుట్ వెపన్స్, ప్రాపర్టీ టేకెన్ ఫ్రమ్ ద ఎనిమీ, స్పియర్స్. ఇక్కడ పారాగ్రాఫ్లో గమనించండి, సోల్డ్ ఇన్ ద వే ద స్పాయిల్స్ టేకెన్ ఇన్ వార్. యుద్ధంలో మన ఆపోజిట్ వాళ్ళతో చేస్తాం కాబట్టి, అంటే ఎనిమీ నుంచి మనం తీసుకున్నట్లు అవుతుంది. అంటే మన సమాధానం ప్రాపర్టీ టేకెన్ ఫ్రమ్ ద ఎనిమీ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 85. ఏ క్యాండిల్ యూజ్డ్ టు బర్న్ ఎట్ ఆక్షన్ సేల్స్ బికాస్ దే టుక్ ప్లేస్ ఎట్ నైట్ యాజ్ ఏ సిగ్నల్ ఫర్ ద క్రౌడ్ టు గ్యాదర్ టు కీప్ ద ఆక్షనీర్ వార్మ్, టు లిమిట్ ద టైమ్ వెన్ ఆఫర్స్ కుడ్ బి మేడ్. ఇక్కడ గమనించండి, అండ్ బిడ్ కుడ్ బి మేడ్ వైల్ ఇట్ స్టేడ్ అలైట్. అంటే మనకిచ్చిన ఆప్షన్స్లో కూడా టు లిమిట్ ద టైమ్ వెన్ ఆఫర్స్ కుడ్ బి మేడ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 86. ద ఇడియం రైడ్ ద హై హార్స్ మీన్స్ బికమ్ అబ్నార్మల్, అపియర్ అరోగెంట్, ఇండల్జ్ ఇన్ డ్రీమ్స్, హేట్ అదర్స్. రైడ్ ద హై హార్స్ అంటే కోపిష్టి, చాలా కోపంగా ఉండడాన్ని రైడ్ ద హై హార్స్ అంటారు. ఇక్కడ అబ్నార్మల్ అంటే అసాధారణంగా ఉండడం, ఇండల్జ్ ఇన్ డ్రీమ్స్ కలల్లో మునిగిపోవడం, ఇతరులను ద్వేషించడం, అర్రోగాంట్. ఇక్కడ కోపిష్టి అని వచ్చేది అర్రోగాంట్. సో మన సమాధానం అపియర్ అర్రోగాంట్. క్వశ్చన్ నెంబర్ 87. కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ పర్టినెంట్ డాష్ ద కేస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. ఒక విషయం గమనించండి, ఇక్కడ విత్, ఆన్, ఫర్, టు అని ఇచ్చారు కదా, పర్టినెంట్తో తర్వాత మనకు వచ్చేది టు, పర్టినెంట్ టు ద కేస్ అంటే కేసుకు సంబంధించిన, ఆ సందర్భానికి సంబంధించిన ఉదాహరణ అని అర్థం. పర్టినెంట్ టు రావాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 88. పిక్ ద మోస్ట్ సూటబుల్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ఈజ్ ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్ను ద్వేషించే వ్యక్తి అంటే మనుషుల్ని ద్వేషించే వ్యక్తి ఎవరు? ఇక్కడ గమనించండి, మిసాంథ్రోప్ అంటే మనుషుల్ని ద్వేషించే వ్యక్తి, ఫిలాంథ్రోఫిస్ట్ అంటే అందరి బాగోగులు కోరుకునే వ్యక్తి, అందరూ మంచిగా ఉండాలనుకునే వ్యక్తి, హిపోక్రైట్ అంటే కపట వేషధారి, మోసగాడు అని, పెస్సిమిస్ట్ అంటే అర్థం నిరాశావాది. సో మన సమాధానం మిసాంథ్రోప్. క్వశ్చన్ నెంబర్ 89. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ వర్బ్ ఫామ్. హీ డాష్ తాజ్ మహల్ లాస్ట్ ఇయర్. ఇక్కడ లాస్ట్ ఇయర్ అనేది కీవర్డ్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. హ్యాస్ బీన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, అవసరం లేదు. హ్యాడ్ సీన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది కూడా అవసరం లేదు. సా ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇదే మన సమాధానం. హీ సా తాజ్ మహల్ లాస్ట్ ఇయర్. హీ వాస్ సీన్ అనేది ఇన్కరెక్ట్. మన సమాధానం హీ సా తాజ్ మహల్ లాస్ట్ ఇయర్. Question number 90. He used to
regale us with anecdotes. The meaning of the underlined word is regale అంటే అర్థం ఉత్సాహపరిచేవాడు, నవ్వించేవాడు. ఓకే, ఇక్కడ చూడండి ఎంటర్టైన్, ఇదే మన సమాధానం. బోర్, ఫ్లాటర్ అంటే పొగడడం, ఫిక్స్ ఇవి కాదు. ఎంటర్టైన్ ఉత్సాహపరచడం, ఆనందపరచడం, నవ్వించడం ఇది. క్వశ్చన్ నెంబర్ 91. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ద సెంటెన్స్ ఈజ్ ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ, అసెర్టివ్, ఇంటరాగేటివ్. గమనించండి, ఇది ఇచ్చింది ఆశ్చర్యార్థక వాక్యం, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్, కమాండ్స్, ప్లీజ్ అంటాం కదా, ఆర్డర్ చేయడం, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అసెర్టివ్ సెంటెన్స్ అంటే సాధారణమైన పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు. సో మన సమాధానం ఎక్స్క్లమేటరీ, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అనేది. క్వశ్చన్ నెంబర్ 92. మై హోంవర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. ద యాక్టివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్, ఇచ్చింది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. దీన్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చినప్పుడు బీన్ అనే పదం తీసేయాలి, అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. మనం పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, మనకు అవసరం లేదు. హ్యావ్ కంప్లీటెడ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. కంప్లీటెడ్, ఇది సింపుల్ పాస్ట్. హ్యాడ్ కంప్లీటెడ్, ఇదే మన సమాధానం. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై homework on time. Question number 93. Had he worked hard, he dash have got first rank. ఇందులో ఇది ఇన్వర్షన్ ఆర్డర్లో ఉన్నది. హ్యాడ్ ఈ వర్క్డ్ హార్డ్, ది ఇఫ్ ఈ హ్యాడ్ వర్క్డ్ హార్డ్కి ఇన్వర్షన్ ఆర్డర్. ఇఫ్ ఈ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ రావాలి. సో ఇలా వుడ్ కానీ కుడ్ కానీ రావాలి. సో మనకిచ్చిన ఆప్షన్లో వుడ్ అనేది మన సమాధానం అవుతుంది. ఇక్కడ కొంతమంది షుడ్ పెట్టే అవకాశం ఉంటుంది, కానీ అది ఇన్కరెక్ట్. వుడ్ హ్యావ్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అనేది సరైన సమాధానం. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, అతను కష్టపడి చదివి ఉంటే హీ వుడ్ హ్యావ్ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉండేది అని అర్థం. మన సమాధానం వుడ్. క్వశ్చన్ నెంబర్ 94. హీ సెడ్ టు ద టీచర్, వాట్ ఏ టఫ్ పేపర్. ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఇచ్చింది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వాట్ ఏ టఫ్ పేపర్. అంటే మనం ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఏం రాయాలంటే ఎక్స్క్లెయిమ్డ్ అని రాయాలి. చూడండి, రెండవ ఆప్షన్లో ఎక్స్క్లెయిమ్డ్ ఉంది, నాలుగవ ఆప్షన్లో ఎక్స్క్లెయిమ్డ్ ఉంది. ఈ రెండింటిని మనం పరిశీలిద్దాం. ఇక్కడ వాట్ ఏ టఫ్ పేపర్ ఉంది కదా, ఇట్ వాస్ ఏ టఫ్ పేపర్, ఇదే సమాధానం. ఇక్కడ చూడండి వెరీ టఫ్ ఉంది, మనం వెరీ అని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. హీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాస్ ఏ టఫ్ పేపర్, ఇదే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 95. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మోర్ దే ఎర్న్, మోర్ దే స్పెండ్. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు అనేది అర్థం. ఇలా పోల్చినప్పుడు కంపారిటివ్ అడ్జెక్టివ్ ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగించాలి. ఇక్కడ ద ఉపయోగించాలి, కానీ లేదు. మోర్ దే ఎర్న్, ద మోర్ దే స్పెండ్ ఇక్కడ ఉన్నది, కానీ ఇక్కడ లేదు, ఇది కూడా కాదు. ద మోర్ దే ఎర్న్, ద మోర్ దే స్పెండ్, ఇది సరైన సమాధానం. ద మోర్ దే ఎర్న్, మోర్, ఇక్కడ ద లేదు, ఇదే మన సమాధానం, మూడవ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. ద కార్ we were traveling in dash a mile from the university. Fill in the blank with appropriate phrasal verb. బ్రోక్ ఆఫ్ అంటే మధ్యలో ఆపివేయడం, అది రిలేషన్కు వర్తిస్తుంది. సంబంధాన్ని మధ్యలో ఆపివేయడాన్ని బ్రోక్ ఆఫ్ అంటారు. ఇది కాదు. బ్రోక్ డౌన్ అంటే ఒక యంత్రం పనిచేయడం, అంటే ఖరాబ్ అయింది అంటాం కదా, బ్రోక్ డౌన్ అంటే అది. మన ప్రశ్నకు సమాధానం బ్రోక్ డౌన్. బ్రోక్ ఇంటూ అంటే బలవంతంగా చొరబడడం, ఇంట్లోకి చొరబడడం. బ్రోకప్ అంటే విడిపోవడం, బ్రేకప్ అని చెప్తాం కదా, బ్రోకప్ ఇది. సో మన సమాధానం బ్రోక్ డౌన్. క్వశ్చన్ నెంబర్ 97. ఫైండ్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. అడల్టరేట్ అంటే కలుషితం చేయడం. చూడండి, అడల్టరేట్ ఇదే సరైన సమాధానం. ADULTERATE, అడల్టరేట్ ఒకటవ ఆప్షనే సరైనది. క్వశ్చన్ నెంబర్ 98. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఓడియస్.
ఓడియస్ అంటే విసుగు కలిగించడం, దానికి ఆపోజిట్లో ఆనందం కలిగించేదిగా ఉండాలి. ఫెమిలియర్, ప్లీజెంట్, ఇన్సిగ్నిఫికెంట్, కోకోఫోనీ. సో మన సమాధానం ప్లీజెంట్. ఓడియస్కు ఆపోజిట్ వర్డ్ ప్లీజెంట్. Question number 99. Although I was dash of my cousin's plans, I called her because there was no one who was willing to help me. ఇక్కడ ఆల్దో అనే పదం వాడాం కదా. ఆల్దో అంటే అయినప్పటికీ, ఏమైనప్పటికీ అంటే చూడండి, స్కెప్టికల్, రిమోర్స్ఫుల్, ఫియర్ఫుల్, ఎగ్జైటెడ్. స్కెప్టికల్ అంటే సందేహంగా ఉండడం, రిమోర్స్ఫుల్ అంటే పశ్చాత్తాపంగా ఉండడం, ఫియర్ఫుల్ అంటే భయపడడం, ఎగ్జైటెడ్ అంటే ఉత్సాహంగా ఉండడం. ఇక్కడ ఆల్దో ఐ వాస్ డాష్ ఆఫ్ మై కజిన్స్ ప్లాన్స్ ఐ కాల్డ్ హర్ అంటే ఇక్కడ భయపడడం అనేది కాదు, సందేహంగా ఉండడం. సందేహంగా ఉన్నప్పటికీ నేను మా కజిన్ని పిలవడం జరిగింది. సో స్కెప్టికల్ అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100. మై అంకుల్ ఈజ్ ద డాష్ చెస్ ప్లేయర్ ఇన్ హైదరాబాద్. మోర్ టాలెంటెడ్, టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్, టాలెంటెడెస్ట్. ఇది ఇన్కరెక్ట్. టాలెంటెడెస్ట్ అనేది ఇక్కడ ద అనే ఆర్టికల్ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగించాలి. మనకి ఇచ్చిన వాటిలో టాలెంటెడెస్ట్ అనేది ఇన్కరెక్ట్, మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది, మోస్ట్ టాలెంటెడ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో మై అంకుల్ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ చెస్ ప్లేయర్ ఇన్ హైదరాబాద్ అనేది సరైన సమాధానం. ఇప్పటి వరకు మనం బీఎడ్కు సంబంధించిన ప్రీవియస్ పేపర్ని డిస్కస్ చేయడం జరిగింది. మరిన్ని ప్రీవియస్ పేపర్స్ మరియు గ్రామర్ టాపిక్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.